వక్రతుండ మహాకాయం కోటీశ్వర సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వ శాంతాకారం భుజగసైన్యం పద్మనాభ సురేశం విశ్వాకార గణసదృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనైన విజ్ఞానగమ్యం వందే విష్ణు భవభయ సర్వలోకైకనాథం. జనవరి 1 అంటే ఆంగ్ల సంవత్సరాది. ఆంగ్ల సంవత్సరాదికి దేవరాయ భక్తి దేవరాయ ఛానల్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి అందరికి కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. కానీ జనరల్ గా మనం ఆంగ్ల సంవత్సరాలని దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకూడదు. అది ఇంగ్లీష్ సంవత్సరాది. మన సంవత్సరాది అంటే కూడా ఉగాది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గ్రహాలు మారినా కూడా ఏది మారినా కూడా మార్చి నుంచే అందరి జాతకాలు కూడా మారుతాయి, ఆదాయాలు కూడా అప్పటి తెలుసుకుంటాం. ఇప్పుడు మనం దీని గురించి తెలియాలంటే ఈ సంవత్సరాలప్పటికి మనకి డిసెంబర్ 16 నుంచి మనం ఈ ధనుర్మాసం ప్రారంభం చేస్తాం. ఈ నెల రోజులు కూడా ధనుర్మాస వ్రతం చేస్తూ ఉంటాం. అట్లాగే ఆంగ్ల సంవత్సరాల పండుగ కూడా ఇంగ్లీష్ వారైనా సరే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ జనవరి 1 అని గుడ్లకి వెళ్ళటం, కేకులు కట్ చేసుకోవటం, సరదాగా పండుగ చేసుకుంటున్నారు. కానీ ఇది చేసుకోవటం తప్పేం లేదు. కానీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే ఇది దీని ప్రభావం అందరూ దీని గురించి జనవరి నుంచే జాతకాలు మారిపోతాయేమో, మన రాష్ట్రం మారిపోతాయేమో, ఆదాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కుతూహలంగా ఉన్నారు. కానీ అది కుతూహలం అనేది మనం ఉగాది నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మన గ్రహకూటం అంతా మారిపోతూ ఉంటుంది. ఎవరికి ఏ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండాలో అప్పుడే మనకు తెలియజేస్తుంది. అంతేగాని అంటే అప్పటికి సంక్రమణం మారిపోతుంది. మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే మనకి యూనివర్సల్గా రవి సంక్రమణ జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా జాతకరీత్యా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ రాశులకు ఎలా ఉంటుంది తెలుసుకుందాం. తదుపరి తులారాశి. ఈ తులారాశికి చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రం వాళ్ళు తులారాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా విశేషంగా ఉంది. ఎందుకంటే బృహస్పతి భాగ్యంలో రాజ్యంలో లాభంలో సంచరిస్తున్నారు. కాబట్టి అన్ని విధాలు కూడా మంచి ప్రయోగాత్మకంగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. మీరు అభివృద్ధి చెందుతూ ఎదుటి వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తారు. మార్పు చేర్పుల విషయంలో ముందుంటారు. అలాంటి ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. గృహంలో కూడా కొత్తవి కొనుగోలు చేసుకుంటారు. అన్ని విధాలు బాగుంటుంది. ఎంత కష్టమైన కార్యకర్మైనా సరే నెత్తని వేసుకొని చేసుకుంటారు. ఇబ్బంది లేకుండా గడిచిపోతూ ఉంటుంది. ఆరోగ్యంలో మాత్రం కొంచెం థ్రోట్ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటే జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళకి ఏదైనా సరే చెయ్యాలనుకుంటే అయ్యేంత నిద్రపోకుండా సాధించగలుగుతారు. కష్టపడతారు, పని చేస్తారు. కానీ అప్పుడప్పుడు ఆరోగ్యం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటలతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. భార్యాభర్తలు కూడా కొన్ని విషయాల్లో ఇబ్బంది ఎదురవుతూ ఉంటాయి. అది కూడా మానసిక ఆందోళన, అనారోగ్య పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు మాత్రం చదువుల మీద శ్రద్ధ పెట్టండి. అనవసర వ్యాపకాలతో కాలం వృధా తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే టైం అందరికీ కొన్ని విధాలకి ఇప్పుడు చిత్తా నక్షత్రం ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి నార్మల్గా వెళ్ళిపోతుంది. స్వాతి నక్షత్రం రాహు నక్షత్రం మంచి నక్షత్రం. ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్ కూడా బాగా ఉంటాయి. చదువుల్లో బాగా చదివిస్తారు. కానీ కోపం అధికంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అయినా సరే ఈ నక్షత్రం వాళ్ళకి అయినా సరే మంచి ఊపులో ఉంటారు. కాబట్టి ఇబ్బంది ఉండదు. మంచి సంబంధాలు వస్తాయి. ఫారిన్ కంట్రీస్లో కూడా మంచి పొజిషన్స్లో ఉంటారు. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమీ లేదు. అన్ని విధాలు కూడా బాగుంటుంది. కళాత్మక హృదయం ఉంటుంది. కళ్ళ మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే విశాఖ నక్షత్రం గురు నక్షత్రం. ఈ గురు నక్షత్రం వాళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి. నీట్నెస్గా ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. భార్యాభర్తలు కూడా అన్యోన్యత గడుపుతూ ఉంటారు. పిల్లలేంది కూడా శ్రద్ధాభక్తులతో ఉంటారు. పెద్దలంటే మంచి అభిమాన ప్రేమ ఉంటుంది. దైవారాధన అధికంగా చేసుకుంటారు. గురు సంకల్పంతో ప్రతి పని సాధించగలుగుతారు. ఈ నక్షత్రం వాళ్ళకి మొండితనం ఒక్కటే కానీ ప్రతి విషయంలో కూడా అన్ని విధాలు కూడా బాగుంటారు. పెద్దలంటే గౌరవిస్తారు. చదువుల్లో కూడా అనుకోకుండా అభివృద్ధి వస్తుంది. భార్యాభర్తలు కూడా మంచి అనుకూలతగా ఉంటారు. ఇబ్బందులు అంటూ ఉండవు. ప్రయాణాల విషయంలో కూడా
ఎక్కువ ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంది కాబట్టి ఏది చేసినా సరే జాగ్రత్తగా చేసుకోండి. అన్ని టైం అంతా బాగుంది, విశ్రం ఫలితంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెట్టినా కూడా కొన్ని పరిస్థితులు బాగుంటాయి కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ప్రతి పని కూడా అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తికేయుని చక్కగా పూజ చేసుకోండి. స్వామివారికి ప్రతి మంగళవారం నాడు తైలాభిషేకం, స్వామివారికి పాలాభిషేకం కానీ గంధంతో అభిషేకం చేయించండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి ధనిష్ట, పూర్వభద్ర, ధనిష్ట, శతభిషం, పూర్వ నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే కొంచెం అధికంగా ఉంది కాబట్టి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ప్రతి విషయంలో పరీక్షలకు తోడుగానే ముఖ్యంగా వీళ్ళు ఆరంభంతో సంతోషంగా ఉంటారు, తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇబ్బంది లేకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉంటారు. కుంభరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో సహాయ సహకారాలు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారాలు కూడా బాగా చేస్తారు. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. ఏదైనా సరే వ్యాపారాలు చేసేటప్పుడు చక్కగా తెలుసుకొని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని గ్రహించకుండా చేయండి. అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని విధాలుగా ఏళ్ళనాటి శని ప్రభావం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం వీడుకోలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది. ఇబ్బందులు అంటే చికాకులు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా సహజంగా గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయినా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఏదైనా మంచి పని మనం చేసినా కూడా ఒక గుడ్ ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి కూడా టైం అంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్కరికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఉద్యోగం ఉంటుందా పోతుందా అని భయం కూడా అధికంగా ఉంటుంది. అంటే రాహు నక్షత్రం కదా, మరి ఈ రాహు నక్షత్రం వల్ల ఏంటంటే ప్రతి ఆలోచన ఉంటుంది, చేయాలనుకుంటారు కానీ బద్ధకం వస్తుంది. ఆ బద్ధకంతో పని చేయలేకపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. అలాగే పూర్వభద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం, చాలా హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి రవి నక్షత్రం కాబట్టి అన్ని విషయాలు రేఖంగా ఉంటారు. అన్ని విషయాల్లో మంచి ప్రభావం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయులు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఉపాధ్యాయులకు కూడా మంచి ఘనత ఏర్పడుతుంది. అవార్డ్స్ అందుకుంటారు. మంచి వృత్తిగా ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకు కూడా ఒక రకంగా ఇబ్బంది లేకుండా గడిచిమని చెప్పాలి. చిన్న తరహా పరిశ్రమ చేసే వాళ్ళకి కానీ కుటీర పరిశ్రమ వాళ్ళకి కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు డబ్బు విషయంలోనే జాగ్రత్త వహిస్తారు. చాలా మటుకు కూడా వీళ్ళు చేసుకున్న భార్య వీళ్ళకి మంచి సపోర్ట్గా ఉంటుంది. అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. చేసే పని మీద ధ్యాస పెట్టినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది. వ్యాపారాలకు, న్యాయవాదులకు మరియు వృత్తిపరమైన వాళ్ళు ఎవరికైనా సరే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా, న్యాయవాదులకు కూడా ఏ చేసినా సరే మంచిగా ఉంటుంది. డాక్టర్స్ కూడా వాళ్ళు చేసే రంగంలో మంచి అభివృద్ధి కానవస్తుంది. కళారంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా తొణకుండా ఉంటారు, హ్యాపీగా ప్రతి పని చేస్తారు, ఓర్పుగా చేస్తారు. ఎదుటి వాళ్ళని కష్టపడకుండా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడమని అనుకోరు. మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. అలా మాట్లాడతారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము విషయాన్ని పూజ చేసుకోండి. లేకుంటే మీకు నచ్చిన దేవుడు ఏదైనా సరే, మీ ఇష్టదైవం అంటే అమ్మవారే కావచ్చు, స్వామివారే కావచ్చు, ఎక్కువ భాగం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది. శనివారం నాడు స్వామివారికి గోవిందమాల ఒక్కసారి చదవండి. చదివినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు.